బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ కేబినెట్ భేటీ ముగిసింది. ఈ నేపథ్యంలో కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ మేరకు నామినేటెడ్ పోస్టుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 50% రిజర్వేషన్ కల్పిస్తూ 2019లో చేసిన చట్టాన్ని వెనక్కు తీసుకోవడంతో పాటు అందులో లోటుపాట్లు సవరించేలా కొత్త చట్టం తెచ్చే ప్రతిపాదనలపై కేబినెట్లో ప్రధానంగా చర్చ జరిగింది. అలాగే నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34% రిజర్వేషన్ కల్పిస్తూ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఏపీ నాలెడ్జ్ సొసైటీ కెపాసిటీ బిల్డింగ్ 2025కు ఆమోదం తెలపగా పట్టాదార్ పాస్ పుస్తకం చట్ట సవరణకు ప్రతిపాదనపై కేబినెట్లో చర్చ కొనసాగింది. గాజువాక రెవెన్యూ పరిధిలో భూములు, నిర్మాణాల క్రమబద్ధీకరణపై కేబినెట్ ప్రతిపాదన చేసింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి విజయవాడ నుంచి సాంబశివరావు అందిస్తారు ఫోన్ లైన్లో. సాంబశివరావు, మొత్తంగా చూసుకోవచ్చు ఏపీ కేబినెట్ కొంతసేపటి క్రితమే ముగిసింది. ఏపీ కేబినెట్ లో కీలక అంశాలు అయితే తీసుకున్నారని చెప్పుకోవాలి. ప్రధానంగా కూడా కేబినెట్ లో చూసుకున్నట్లయితే ఈ చట్ట సవరణ బిల్లులు సంబంధించి కీలకంగా నిర్ణయాలు తీసుకున్నారు. దాని తోడుగా పోలవరం ప్రాజెక్టు సంబంధించి కూడా త్వరగతిన పూర్తి చేయాలి. అదేవిధంగా ఎవరైతే పునరావాస కేంద్రాల్లో ఉంటున్నారో వాళ్ళందరినీ కూడా వాళ్ళకి పునరావాస కేంద్రాలు త్వరగా ఏర్పాటు చేయాలి. 2027 డిసెంబర్ కల్లా కూడా ఈ యొక్క ప్రాజెక్ట్ ని పూర్తి చేయాలని చెప్పేసి కూడా ఈ కేబినెట్ లో అయితే నిర్ణయం తీసుకున్నారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కేబినెట్ సుమారుగా 3 గంటల పాటు కేబినెట్ జరిగింది. కేబినెట్ లో అయితే పలు అంశాలపై కీలకంగా కూడా చర్చించారనే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో రాజధాని డెవలప్మెంట్ కావచ్చు, మిగతా ఇతర అంశాలు కావచ్చు, పూర్తి స్థాయిలో కూడా వాటిని ముందుకు తీసుకెళ్లే దిశగా కూడా వీటిని ఈ యొక్క కేబినెట్ లో అయితే కీలకంగా నిర్ణయం తీసుకున్నారు. అయితే ప్రధానంగా కూడా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో పోలవరం ప్రాజెక్టు సంబంధించి ఎవరైతే నిర్వాసితున్నారో వాళ్ళపై కూడా ఎక్కువగా కూడా దృష్టి పెట్టినట్టుగా తెలుస్తా ఉంది. దానిపై అదేవిధంగా రహదారులు, ప్రస్తుతం ఉన్నటువంటి ఈ సూపర్ 6 పథకాలకు సంబంధించి కూడా భవిష్యత్తులో ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి అనే అంశంపై కూడా దీంట్లో కీలకంగా చర్చించారు. అయితే ఈ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో అంటే కేబినెట్ లో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో పూర్తి స్థాయిలో కూడా రాష్ట్రాన్ని డెవలప్ చేయాలి. అదేవిధంగా ఈ ప్రస్తుతం ఈ ఇండస్ట్రియల్ పరంగా కూడా పూర్తి స్థాయిలో కూడా తీసుకురావాలని చెప్పేసి దీంతో కేబినెట్ లో కీలక నిర్ణయం అయితే తీసుకున్నారని చెప్పుకోవచ్చు. దానికి తోడుగా ముఖ్యంగా ప్రస్తుతం ఉన్నట్టుగా 21 అంశాలు మొత్తం ఈ యొక్క కేబినెట్ లో మంత్రులంతా కూడా ఆమోదించారు. పూర్తి స్థాయిలో కూడా నామినేటెడ్ పదవుల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పించాలని చెప్పేసి కూడా ఇందులో కీలకంగా ఆ నిర్ణయం తీసుకున్నారు. దానికి తోడుగా ప్రస్తుతం ఉన్నట్టు ఎన్నికలకు ముందు హామీ ఇచ్చినటువంటి కూటమి ఏదైతే హామీ ఇచ్చిందో హామీ ఇచ్చినటువంటి పథకాలను కూడా ఒక్కొక్కటిగా హామీల భాగంగా అమలుకు సిద్ధమైంది ప్రభుత్వం. ఎందుకంటే రేపు జూన్ వస్తున్నటువంటి ఇప్పుడు ఈ ప్రస్తుతం అమ్మఒడి ఇవ్వాల్సినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం తల్లికి వందనం పేరుతో ఇస్తున్నటువంటి తరుణంలో దాన్ని తల్లికి వందనాన్ని కూడా ఇవ్వడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తా ఉంది. దాంతో నామినేటెడ్ పోస్టులు కూడా ఇచ్చినట్టుగా తెలుస్తుంది. గతంలో ఇచ్చినటువంటి జీవో రద్దు చేయాలని చెప్పేసి కూడా అయితే కేబినెట్ అయితే నిర్ణయం తీసుకుందని చెప్పుకోవాలి. అదేవిధంగా బీసీ, ఎస్సీ, ఎస్టీలకి 50% కల్పిస్తూ కూడా 2019లో జీవో ఇచ్చారు. అయితే లోటుపాట్లు సవరించి కొత్త చట్టం చేయాలని చెప్పేసి కూడా ఈ కేబినెట్ లో అయితే నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. మరి పూర్తి స్థాయిలో కూడా దీనికి సంబంధించి మరి కొద్దిసేపట్లోనే ఏపీ కేబినెట్ కి సంబంధించి ఒక బ్రీఫింగ్ కూడా ఇచ్చే అవకాశం అయితే కనబడతా ఉంది. రైట్ సాంబశివరావు, థ్యాంక్ యూ.